పనిలో పని ఒక రగ్గు తెచ్చుకొని తింటే బాగుండు. ఆరాంగా నిద్రపోవచ్చాయిండ. వెనకాల జొమాటో బ్యాగ్ చూసి నా అపార్ట్మెంట్ వాళ్ళు నన్నే ఆపేశారు. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, చూసుకొని మెల్లగా పోవాలా. ఈ ఇన్సిడెంట్ చూసి నాకు ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది మన టోటల్ ఎర్నింగ్స్. కానీ నాకు మిగిలింది 295 అంట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ ర్యాపిడో కష్టాలు చూసాం కదా. ఈరోజు ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దామా. మనం ఇంట్లో కూర్చొని చేసే ప్రతి ఒక్క ఆర్డర్ వెనుక వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో దగ్గరుండే ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ ఫైండ్ అవుట్. ఇది మన ఫస్ట్ ఆర్డర్. అపార్ట్మెంట్ దగ్గరే దొరికింది. ఏంది ఇంతమంది ఉన్నా ఒక్కరూ రెస్పాండ్ అవ్వరు? ఓ, ఆర్డర్ పికప్ ఇక్కడ. క్యా అంతేనా? నువ్వు నెక్స్ట్ లైట్లకు మర్చిపోయినావు చూడనా. అన్నా అనవు అన్నా, ఈ ఆర్డర్ వేరే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోయినారేమో చూడనా. చాలాసేపు అయింది, ఆర్డర్ ఇంకా ఇవ్వలేదు. ఏంది నేను అడిగితే క్యా అనేసి ఆయన అడుగుతుంటే కమ్ కహా కూడా చెప్తా అంటాడు. అయినా అన్నీ అక్కడే ఉంటే ప్యాక్ చేయకుండా ఎందుకన్నా ఇంతసేపు వెయిట్ చేయించారు? ఎంత సున్నితంగా చెప్తావు నాయన. మినీ మిల్స్ మే టీ అవుతాయి, టీ లేక అంట. అన్నా ఒక టీ అండి అన్నా. అయినా ఈ ముక్కు ముందే చెప్పింటే కస్టమర్ ఈ పాటికి తినేసి ఉండేవాడు. ఏంది అని ఇట్లు చూస్తున్నాడు. నువ్వు నాకు సిగ్గైతుంది. నువ్వు అమ్మయ్యా ఇచ్చేసాడు లాస్ట్కి. రేటింగ్సా? నేను ఇవ్వను అట్టయ్యా. హే వాట్ ఏ సడన్ సప్పాయ్. ఏం కా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మధ్యన ఉన్నారు. ఇంట్లోకి పోండి కా ప్లీజ్. రీచ్డ్. ఇక్కడ సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఇప్పుడు? అర్లీ మార్నింగ్ ఏమన్నా లిఫ్ట్ చేసేది? స్టేర్స్ ఎక్కడా? ఏంది ఇదేందో డోర్ ఉన్నట్టుండది. ఓ ఇదే. ఫస్ట్ ఆర్డర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసావు. 39 రూపీస్ వచ్చాయి. Congratulations. Yeah, has been converted into weekly installment. Oh, okay. ఏంది అసలు లెఫ్టా రైటా? గూగుల్ మ్యాప్ చూడాలన్నది. ఆ గూగుల్ కనిపెట్టినోడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాడు. చూడండి, అసలు ఈ రోడ్లో లెఫ్ట్ తీసుకునే అక్కడెక్కడికో పోయి యూటర్న్ చేసుకుని రావాలంట. ఇక్కడే మన సెకండ్ ఆర్డర్ పికప్. ఫ్రెష్గా దోశలు వేసి ఇస్తానంటున్నాడు. 2 minutes అంత ఇచ్చేసాడు. సెకండ్ ఆర్డర్ పికప్ అయితే అయిపోయింది. అయ్యో రాంగ్ రూట్. ఇందాక మాటలు కలిగినట్టుంది గూగుల్ తల్లి. అసలు అప్డేట్ అవ్వట్లా టైంకి. నేను చెప్పినా కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోతాను. లెఫ్టా? ఈ డాడ్ ఎందుకు అపార్ట్మెంట్? గూగుల్ కళ్ళు నమ్ముకుంటే ఈరోజు పోయినట్టే నేను. ఇది చూసే హారర్ మూవీ బిల్డింగ్ ఉన్నట్లుంది. ఆర్డర్ పెట్టి ఇంట్లో కూర్చొనేస్తే ఎట్లా ఇట్లా బిల్డింగ్లో. అమ్మయ్యా ఎలాగోలా కనుక్కొనేసాను. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 33 రూపీస్ వచ్చాయి. మళ్ళీ ఎక్కడికైనా సూపర్. ఈసారి ఆన్ టైం ఇచ్చారు. ఇప్పుడు ఈసారి రేటింగ్ బాగుంది, సరిపోయింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటా కూర్చోవాలి. థర్డ్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. 20 రూపీస్ ఇచ్చారు.
నేనా ఎంత మంచాడన్నా ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేసినారు. థ్యాంక్స్ నో. ఏంటి ఇక్కడ లిఫ్ట్ లేదా? ఏదైనా లేనప్పుడే కావాలనిపిస్తుంది. ఫోర్త్ ఆర్డర్ డెలివరీ అయిపోయింది. 31 రూపీస్ వచ్చాయి. ఎంత మంచి వాళ్ళు చూడండి, డెలివరీ బాయ్స్కి రూమ్ కట్టించినట్లున్నారు. అక్కడికి పోయి కూర్చోమంటున్నాడు రూమ్లో. ఏంది ఇది బ్యాక్ డోరా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఏం చేస్తాం, కూర్చొని భజన చేసేదే. ఈ అన్న నా ఆర్డర్ మర్చిపోయినట్టున్నాడు. ఏంది నేను అంతసేపు వెయిట్ చేస్తుంటే నాది కండా ఈ అన్నకి అప్పుడే ఇచ్చేస్తున్నాడు. అయినా మంచిదైంది, వీళ్ళ కష్టాలేనండి పాపం. अच्छा है। कैसा बोलेगा? आज तो संडे है ना, आपके मतलब ऑफर ज़्यादा है तो आपको ऑर्डर कम है। ऑर्डर एक ही ऑर्डर कितना 12 दे देगा, दूध दे देगा, ऐसा बोलेगा। अच्छा करेगा वो, अच्छा लगेगा। तो कितना मिलेगा दिन में? आप दिन भर में आपको दोस्तों उधर मिलेगा, वो अच्छा लगेगा। कितना मिलेगा दोस्तों उधर से? अच्छा लगेगा आपका। तो आपका क्या मिलेगा? सुनो भाई, मेरा ऑर्डर का कमी नहीं है। ऑर्डर मेरा 42 होता है हर दिन। लेकिन आज संडे है, होगा क्या? संडे होगा, मेरा 33 तो आराम से होगा। मेरा टारगेट नहीं पहुंचने से भी कोई नहीं, वो जो है ना पैसा दिया है ना, पैसा से पहुंच जाएगा। 32 ఆర్డర్స్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తుందా? ఈ మ్యాటర్ నాకు అసలు తెలీదు. ఈ ఆర్డర్లో 25 మినిట్స్ వెయిట్ చేయించాడు అన్న. నా వెనుకొచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నన్ను ఎప్పుడు పంపిస్తావు నా ఇంటికి? నో. कंप्लीट हो गया। అమ్మయ్య నా ఆర్డర్ ఇచ్చేసాడు. థ్యాంక్స్ అన్న. ఇదేదో స్పెషల్ ఆర్డర్, స్కాన్ కూడా చేయాలంట. ఈ ఆర్డర్ డెలివరీ ఇచ్చాక ఆల్మోస్ట్ 1 అవర్ అయింది. జస్ట్ 55 రూపీస్ వచ్చాయి. సేమ్ స్టోరీ ఇక్కడ కూడా రిపీట్. వెయిటింగ్. ఏ పనిలో ఉన్నా హెల్త్ ఇంపార్టెంట్. టైం టు టైం వాటర్ తాగాలి, అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినాలి. ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు, ఎఫర్ట్స్ వాళ్ళ మాటల్లోనే వినాలి. दो ऑर्डर मारा है, 8 बजे नहीं 9 बजे लॉगिन किया। 9 बजे लॉगिन किया, लेट हो गया, आके मेरे को सोचा फुल टारगेट पूरा करेगा। टारगेट मतलब क्या है, कितना है? 16 आवर्स का 33। कल कितना हुआ? कल 2 ना दिया, कितना मिलेगा आपको? कल 14 आवर्स ड्यूटी किया। 14 आवर्स ड्यूटी किया तो 1400 मिला। पेट्रोल जाएगा तो पेट्रोल के बाद 1400 आया। पेट्रोल सब उसमें ऐड है। उसमें तो 1000 रुपीज़ आया होगा आपको। 14 అవర్స్ పని చేస్తే 1400 इंक्लूडिंग पेट्रोल। 20 रुपए का ऑर्डर था, उधर वेट किया, वो दूसरे राइडर को दे दिया ऑर्डर, मैं उधर ही वेट कर रहा। वो लेके कस्टमर के पास चला गया, मैं उधर रेस्टोरेंट पे बाद में उधर से कस्टमर के पास रिटर्न आया, आगे मेरे को ऑर्डर दिया उधर। 16 घंटे करता हूँ ना, कंटिन्यू बुक कर देगा। 16 అవర్స్ పని చేస్తారా? మేము 8 అవర్స్ పని చేసేకి 80 కంప్లీట్ చేస్తామన్నా. आपका कितना आ गया? పనిలో పని ఒక రగ్గు తెచ్చుకొని తింటే బాగుండు, ఆరాంగా నిద్రపోవచ్చాయండి. లాస్ట్ ఆర్డర్లోనే ఎక్కువ వెయిట్ చేసా అనుకుంటే ఈ అన్న అంతకు మించి అని 44 మినిట్స్ వెయిట్ చేసి అన్నాడు. Excuse me, ये 704 है। हाँ इधर है। ओके। ఈ ఇంటోళ్ళన్నా ఒకసారి అడిగేద్దాం. అయ్యో మళ్ళీ తిట్టుకుంటే పారిపోదాం పదరా. एक्सक्यूज मी, सॉरी 704 आपको नीचे जाना पड़ेगा। नीचे जाना हाँ, फिर सेकंड पूरा कनेक्ट रहेगा, उसमें जाके फिर ये वाला बता रहा है। थैंक यू सो मच। ఎంత మంచిది అక్క, బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది.
నువ్వా? రే నువ్వు గూగుల్కి ఏమన్నా రిలేటివ్సారా? నన్ను ఇప్పుడు మిస్గైడ్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ కంప్లీట్ చేసేకి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది. మనకు వచ్చింది 56 రూపీస్. మా అపార్ట్మెంట్ కూడా పక్కనే, పోయి రెస్ట్ తీసుకుంటా కాసేపు. వెనకాల జొమాటో బ్యాగ్ చూసి నా అపార్ట్మెంట్ వాళ్ళు నన్నే ఆపేశారు. You live here? Yes. He is living here. You Thank you so much. Yes. City temple. I also got confused looking at it. Okay, fine. Okay. Thank you so much. ఏమన్నా హార్ట్ అటాక్ తెప్పించేంత పని చేసినారు ఇద్దరు కలిసి. నోట్లో మాట కూడా రాలేదా? బండికి స్టిక్కర్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు నాకు బాగా భజన చేసేసేవాళ్ళు. సొసైటీ పైన ఇంత రెస్పాన్సిబిలిటీ ఉండడం కరెక్టే, కానీ మనిషి వెనక్కి తిరిగినప్పుడు కూడా ఆ దూకుడేంటన్నా. ఈసారి ఎందుకైనా మంచిదని వెళ్ళేటప్పుడు నా గుడ్స్ కూడా ఇక్కడే అన్న ఉండేదని చెప్పి బయలుదేరినాను. भैया नंदना पैलेस पिकअप किधर? पीछे. लिफ्ट नहीं होगा. लिफ्ट नहीं होगा. लिफ्ट लोड नहीं. वो आएगा ऐसा वो टाइम क्या आ रहा है वो क्या बोल रहे थे आप? फ्लाइट. फ्लाइट प्लेन वो ऊपर छत में ऊपर जाने वाला. లిఫ్ట్ ఎక్కడ అని అడిగితే తాత ఫ్లైట్ వస్తుందని ఎగతాళి చేస్తున్నాడు. ఇవేంటివి ఇవి? హోటల్ మెట్ల లేవు, తిరుపతి మెట్లు ఉన్నట్లు ఉన్నాయి. వామ్మో, ఫ్రంట్ లో హోటల్ మాత్రమే, వెనకాల పెద్ద జాతర నడుస్తా ఉండదు. పనిలో పని గుంపులో గోవిందని నా నంబర్ కూడా హర్ చేస్తాను. ఏంది నా బాక్స్ ఇంత పెద్దగా ఉంది, నేను మొయలేను. ఓ ఉల్కాగా ఉంది. వద్దులే, నా జనాలు ఏం వద్దులే, నేను మోసుకొని పోతాలే. ఏమో జరిగినట్లుంది. ఓ యాక్సిడెంట్. అయ్యో పాపం, చిన్నపిల్లడు కూడా ఉన్నాడా? ఏం జరిగింది? అయ్యో పాపం, కొంచెం ఎక్కువైపు గాయాలైనాయి చిన్నపిల్లనికి. ఇందుకే చెప్పింది 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, చూసుకొని మెల్లగా పోవాలా. ఈ ఇన్సిడెంట్ చూసి నాకు ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది. చూడండి మా డెలివరీ బాయ్ అనే ఎంత బాగా హెల్పింగ్ నేచర్ ఉంది, అసలు ఎట్లా గైడ్ చేస్తున్నారు. ముక్కాలు భాగం డెలివరీ బాయ్సే హెల్ప్ చేస్తున్నారు అంతా ఇక్కడ. మనకైతే ఇల్లు తప్పితే ఆఫీస్ సరిపోతుంది, కానీ వీళ్ళు ప్రతిరోజు తిరుగుతూనే పని చేయాలి. సో గవర్నమెంట్ ఇలాంటి కంపెనీలతో మాట్లాడుకొని వీళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇప్పిస్తే బెంగళూరులో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా వెంటనే హెల్ప్ దొరుకుతుంది. మీరు కూడా ప్లీజ్ ఫాలో ట్రాఫిక్ రూల్స్, బీ సేఫ్. మనము వెంటనే వెళ్ళేది ఇంపార్టెంట్ కాదు, ఇంటికి వెళ్ళేది ఇంపార్టెంట్. ఈ ఆర్డర్కి మనకు 54 రూపీస్ వచ్చాయి. ముత్తురేమో ఇంత పెద్ద విల్లాలో ఉండి ఎంత సింపుల్గా ఉంది మేడం. ఈ ఆర్డర్కి మనకి 30 రూపీస్ వచ్చాయి. లేదు మేడం, నాట్ 60. ఎక్కడ కనపడతాను లేదా బోర్డు. ఇది 4వ రౌండ్, ఎక్కడ కనపడతాను లేదు. ఒకసారి అక్కడ పైన పోయి చూసుకొని రావాల.
चांदनी चौक एड्रेस ही नहीं मिला मैडम बोर्ड ही नहीं है बोर्ड भी नहीं है ఏందక్క అడ్రస్ లేదు బోర్డు లేదు అంటే సిగ్గుపడుతుంది. कृपया सर वो चले పాపం ఆకలి అయినట్టుంది, చేతిలోంచి లాగేసుకుంటున్నారు. ఈ ఆర్డర్కి మనకి అరౌండ్ 60 రూపీస్ వచ్చాయి. ఇది అయిన తర్వాత కస్టమర్కి ఫుల్ రేటింగ్స్ ఇచ్చి 3 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసిన. లెఫ్ట్లో మొత్తం గోడ ఉంది కా, గోడ దుంకి వెళ్ళిన ఆర్డర్ ఇప్పుడు. ఈ టైంలో ఆటలు ఏందికా, అపార్ట్మెంట్లో ఆర్డర్ ఉంటే గోడ చుట్టూ తిప్పినావా? మళ్ళా ఇంకా లెఫ్ట్ అంటావు. యాజ్ యూజువల్ ఆనవాయితీ అనమాట ప్రతి ఆర్డర్కి వెయిట్ చేయడము. ఇక్కడ కస్టమర్ వెయిట్ చేపిస్తున్నాడు. అట్లే వెయిట్ చేసి ఆర్డర్ ఇచ్చేసారు. 29 రూపీస్ వచ్చాయి. मनीष मनोज कुमार ఈ ఆర్డర్తో 60 + 40 ఇన్సెంటివ్స్ కలిపి 100 రూపీస్ వచ్చాయి అరౌండ్. ఫ్రెండ్స్, ఇది మన టోటల్ ఎర్నింగ్స్. 7.5 అవర్స్ పని చేసి 13 ఆర్డర్స్ డెలివరీ చేస్తే 897 రూపీస్ వచ్చాయి. ఇందులో జస్ట్ ఆర్డర్స్ కి ఇచ్చింది 617 రూపీస్, ఇన్సెంటివ్స్ 235, అదర్ ఎర్నింగ్స్ అంట అదేంటో నాకు తెలీదు 45 రూపీస్ ఇచ్చారు. కానీ నాకు మిగిలింది 295 అంట, అదేంటో చూద్దాం. డిడక్షన్స్ అరౌండ్ 600 రూపీస్ అంట. ఇవి మన డిడక్షన్స్. ఆన్ బోర్డింగ్ ఫీ అరౌండ్ 450 రూపీస్, టీడీఎస్ డిడక్షన్స్ అరౌండ్ 145 రూపీస్, టీడీఎస్ డిడక్షన్స్ ఆన్ డెలివరీ ఛార్జ్ 8 రూపీస్. యాక్చువల్లీ జాయినింగ్ ఫీజు 1799. అది తీరే వరకు మన ఎర్నింగ్స్ లో డైలీ 50% కట్ చేసుకుంటాడంట. సో మనకు మిగిలింది 295. అవి కూడా నా అకౌంట్కి రాలేదు, ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయలేదని ట్రాన్సాక్షన్ డిక్లైన్ అయింది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన యాక్సిడెంట్ చూసి నాకు చాలా బాధేసింది. అందరూ హెల్ప్ చేయాలనున్నా ఎవరి దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. అందుకే ఈసారి మన హీరోకి గిఫ్ట్ కార్డ్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చా. ఆయన తిరిగే దగ్గర ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా హెల్ప్ చేయమని చెప్పా. ఫ్రెండ్స్, ఇది వాటి మన వీడియో. చూసారు కదా, ఎక్కడో ఉండిన ఫుడ్ ఇంటి ముందుకు తెచ్చేకే మన హీరో ఎన్ని కష్టాలు పడుతున్నాడు. మనమే కాదు, ఆయన కూడా మనకు రేటింగ్ ఇస్తాడు. అందులో క్లియర్ గా రాసి ఉంటుంది, కస్టమర్ వాజ్ నైస్, కస్టమర్ సెడ్ థ్యాంక్ యూ, కస్టమర్ గేవ్ టిప్, కస్టమర్ వాజ్ ఆన్ టైం, కస్టమర్ గేవ్ మీ వాటర్. అందులో మనం ఎన్ని చేస్తున్నాం. నెక్స్ట్ టైం లెట్స్ గెట్ దట్ 5 రేటింగ్.